నమస్కారం. ఈరోజు మనం భారత విద్యా వ్యవస్థలో రాబోతున్న ఓ భారీ మార్పు గురించి మాట్లాడుకుందాం. 2020 జాతీయ విద్యా విధానం వల్లే ఈ మార్పులన్నీ వస్తున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా మన విద్యా వ్యవస్థ కేవలం బట్టి చదువులకే ప్రాధాన్యత ఇస్తుంది అని విమర్శలున్నాయి కదా. కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది. విద్యార్థులను బట్టి పట్టే యంత్రాలుగా కాకుండా నిజ జీవితంలో సమస్యలను పరిష్కరించేవారిగా మార్చాలనే ఓ పెద్ద ప్రయత్నం జరుగుతోంది. సరే, మరి ఈ మార్పులు విద్యార్థుల జీవితంలో అత్యంత ఒత్తిడిని కలిగించే పరీక్షలపై ఎలా ప్రభావం చూపుతాయి? అసలు పరీక్షల విషయంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వివరంగా చూద్దాం. ఇందులో అతిపెద్ద వార్త ఏంటంటే, విద్యార్థులు ఇప్పుడు సంవత్సరానికి 2 సార్లు బోర్డు పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. ఒకే ఒక్క పరీక్షతో వచ్చే ఆ విపరీతమైన ఒత్తిడిని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఫిబ్రవరిలో జరిగే మొదటి పరీక్ష అందరూ తప్పనిసరిగా రాయాలి. కానీ ఒకవేళ ఫలితాలతో సంతృప్తిగా లేకపోతే మే నెలలో మళ్లీ ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసుకోవచ్చు. ఇక ఫైనల్ గ్రేడ్ విషయానికొస్తే ఈ రెండింటిలో ఏ స్కోర్ బెస్ట్ అయితే దాన్నే ఫైనల్గా తీసుకుంటారు. మంచి విషయం కదా. ఇప్పుడు ఇందులో నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొన్ని సబ్జెక్టులకు ఓపెన్ బుక్ పరీక్షలను ప్రవేశపెట్టడం. ఇది చూసి కాపీ కొట్టడానికిచ్చిన లైసెన్స్ అనుకోవద్దు. అసలు పాయింట్ ఏంటంటే, బట్టి పట్టిన విషయాలు చెప్పడం కాదు, ఉన్న నాలెడ్జ్ని ఉపయోగించి సమస్యలను ఎలా పరిష్కరిస్తారు అనేదే ఇక్కడ అసలు టెస్ట్. ముఖ్యంగా మ్యాథ్స్, సైన్స్ లాంటి సబ్జెక్టులకు ఇప్పుడు 2 లెవెల్స్ ఉంటాయి. ఒకటి అందరికోసం ఒక స్టాండర్డ్ పేపర్, ఇక రెండోది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ల కోసం కొంచెం కఠినమైన ప్రశ్నలతో ఒక అడ్వాన్స్డ్ పేపర్. అయితే ఇది పూర్తిగా ఆప్షనల్. ఈ కొత్త ప్రశ్నపత్రం ఎలా ఉండబోతోందో చూడండి. ఏకంగా 50%, అవును, సగానికి సగం కాంపిటెన్సీ బేస్డ్ ప్రశ్నలే ఉంటాయి. అంటే కేస్ స్టడీస్, నిజ జీవిత సమస్యలు లాంటివి. పాత పద్ధతితో పోలిస్తే ఇది చాలా చాలా పెద్ద మార్పు. సరే, ఈ మార్పులు కేవలం పరీక్షలతోనే ఆగిపోలేదు. అసలు విద్యార్థులు ఏం నేర్చుకోవాలి అనే కరిక్యులంలోనే పెద్ద మార్పులు తీసుకొస్తున్నారు. ఇక భాషల విషయానికొస్తే త్రిభాషా సూత్రం, అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇప్పుడు తప్పనిసరి. దీని ప్రకారం విద్యార్థులు వారి ప్రధాన భాషతో పాటు మరో 2 భాషలు కూడా నేర్చుకోవాలి. అందులో ఒకటి తప్పనిసరిగా మన దేశంలోని ఏదైనా ఒక ప్రాంతీయ భాష అయి ఉండాలి. విద్యార్థులను భవిష్యత్తు టెక్నాలజీకి సిద్ధం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI, ఇంకా కంప్యూటేషనల్ థింకింగ్ను తప్పనిసరి సబ్జెక్టులుగా మారుస్తున్నారు. టెక్నాలజీ వెనక ఉన్న లాజిక్ని, ఇన్నోవేషన్ని నేర్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. అంతేకాదు, 9వ తరగతి కోసం సొసైటీలో వ్యక్తులు లాంటి కొత్త సబ్జెక్టులను కూడా తీసుకొస్తున్నారు. దీనివల్ల చిన్నప్పటినుంచే వేర్వేరు సబ్జెక్టుల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం సులభమవుతుంది. మరి ఇన్ని కొత్త నైపుణ్యాలు నేర్పిస్తున్నారు సరే, విద్యార్థుల పురోగతిని ఎలా అంచనా వేస్తారు? మనం చిన్నప్పనుంచి చూస్తున్న రిపోర్ట్ కార్డ్ ఇప్పుడు పూర్తిగా మారిపోబోతోంది. ఆ పాత మార్కుల షీట్కి బై బై చెప్పేసి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్కి వెల్కమ్ చెప్పాల్సిన సమయం వచ్చింది. ఇది కేవలం మార్కులను కాదు, ఒక విద్యార్థి సమగ్ర అభివృద్ధిని 360 డిగ్రీల కోణంలో చూపిస్తుంది. ఈ కొత్త ప్రోగ్రెస్ కార్డ్ 3 ముఖ్యమైన విషయాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది స్వీయ మూల్యాంకనం, అంటే విద్యార్థులే తమ గురించి తాము అంచనా వేసుకోవడం. రెండోది తోటి విద్యార్థుల మూల్యాంకనం, అంటే క్లాస్మేట్స్ ఒకరికొకరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం. ఇక మూడోది ఉపాధ్యాయుల ఫీడ్బ్యాక్. చూసారా, ఇవన్నీ కలిసి ఒక విద్యార్థి పూర్తి వ్యక్తిత్వాన్ని మనకు చూపిస్తాయి. ఇక ఇంటర్నల్ అసెస్మెంట్ కోసమున్న 20 మార్కులను కూడా చూడండి. ఇప్పుడు దాన్ని 4 సమాన భాగాలుగా 5, 5, 5, 5 మార్కులుగా విడగొట్టారు. అంటే ఏడాది పొడవునా ప్రాజెక్టులు, క్విజ్జులు, పోర్ట్ఫోలియో పనుల్లో నిలకడగా కష్టపడాల్సిందే. చివరగా బహుశా అన్నింటికన్నా ముఖ్యమైన స్వేచ్ఛనిచ్చే మార్పు ఏంటంటే, చదువులో ఉన్న ఆ పాతకాలపు కఠినమైన పద్ధతులను తీసేయడం. ఇప్పటివరకు ఎలా ఉండేది? సైన్స్, కామర్స్, ఆర్ట్స్ ఇలా స్ట్రీమ్ల మధ్య గోడలు కట్టినట్లు ఉండేది. కాని ఇప్పుడు ఆ పద్ధతి పోయింది. విద్యార్థులకు నచ్చిన సబ్జెక్టులను వాళ్లు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అంటే ఫిజిక్స్తో పాటు హిస్టరీ చదవచ్చు, లేదా అకౌంట్స్తో పాటు కెమిస్ట్రీ కూడా తీసుకోవచ్చు. ఎంత బాగుంది గదా ఈ స్వేచ్ఛ! సో మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ మార్పులన్నింటి వెనుక ఉన్న అసలు లక్ష్యం
ఒక్కటే, ఒక విద్యార్థి ఎంత బట్టి పట్టాడు అని పరీక్షించే వ్యవస్థ నుండి తను నేర్చుకున్న జ్ఞానంతో సమస్యలను ఎలా పరిష్కరించగలడు అని చూసే వ్యవస్థకు మారడం. ఈ సంస్కరణలన్నీ కూడా ఒత్తిడిని తగ్గించి సృజనాత్మకతను పెంచే ఒక కొత్త విధానంపై నమ్మకంతో తీసుకొచ్చినవే. మరి చదువులో వస్తున్న ఈ కొత్త స్వేచ్ఛ మన దేశపు తర్వాతి తరం ఆలోచనాపరులను, ఆవిష్కర్తలను ఎలా తయారు చేస్తుందో చూడాలి. ఇది నిజంగా భవిష్యత్తు గురించిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.